ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా జరిగినటువంటి మ్యాచ్లో 4 పరుగుల స్వల్ప తేడాతోటి ఎల్ఎస్జీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి లక్నో సూపర్ జైంట్స్ 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక ఎల్ఎస్జీ బ్యాటర్లలో నికోలస్ పూరన్ 87 పరుగులు, మిచెల్ మార్ష్ 81 పరుగులు, మార్క్రమ్ 47 పరుగులతోటి రాణించి భారీ స్కోర్ సాధిస్తే 239 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి కేకేఆర్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వరకు ఎల్ఎస్జీని వణికించింది. కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ రహానే 61 పరుగులు, వెంకటేష్ అయ్యర్ 45 పరుగులు, సునీల్ నరేన్ 30 పరుగులు చేయగా చివరిలో రింకు సింగ్ మెరుపులు మెరిపించి 15 బంతుల్లోనే 38 పరుగులు చేసి నాటౌట్గా ఉండి పోరాడినప్పటికీ 4 పరుగుల స్వల్ప తేడాతోటి కేకేఆర్ ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఎల్ఎస్జీ స్కోర్ చూసిన తర్వాత ఇక మ్యాచ్ ఏకపక్షమే అనుకున్నటువంటి సమయంలో చివరి ఓవర్ వరకు మ్యాచ్ నీదా నాదా అన్నట్లుగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఎల్ఎస్జీ 238 పరుగుల భారీ స్కోర్ చేయడంతో ఇక ఎల్ఎస్జీ భారీ గెలుపు లాంఛనమే అని అందరూ దాదాపుగా డిసైడ్ అయిపోయారు. కానీ కేకేఆర్ మొదటి నుండి గట్టిగా పోరాడింది. డికాకు 15 పరుగులకే అవుట్ అయినప్పటికీ సునీల్ నరేన్, అజింక్య రహానే వీరిద్దరు కలిసి కేకేఆర్ను పోటీలోకి తెచ్చారు. కేవలం 13 బంతులు ఎదుర్కొన్నటువంటి సునీల్ నరేన్ 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 30 పరుగులు చేశాడు. 6 ఓవర్ల పవర్ ప్లేలో ఎల్ఎస్జీ 59 పరుగులు చేస్తే కేకేఆర్ ఏకంగా 90 పరుగులు చేసింది. సో ఆ విధంగా కేకేఆర్ మరి మొదటి నుంచి కూడా విజయం దిశగానే అడుగులు వేసింది. అయితే 7వ ఓవర్లో బౌలింగ్కి దిగినటువంటి దిగ్వేష్ రాఠీ సునీల్ నరేన్ను అవుట్ చేసి కేకేఆర్ పరుగుల ప్రవాహానికి కళ్ళెం వేశాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్లు కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో కేకేఆర్ పరుగుల ప్రవాహానికి కాస్త అడ్డుకట్ట పడింది. 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఎల్ఎస్జీ 95 పరుగులు చేస్తే కేకేఆర్ ఏకంగా 129 పరుగులు చేసింది. అంటే 10 ఓవర్లు ముగిసేసరికల్లా కేకేఆర్ 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అప్పటికి కూడా కేకేఆర్ విజయం దిశగానే పయనిస్తుంది. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే కెప్టెన్సీ ఇన్నింగ్ తోటి అదరగొట్టాడు. అవేష్ ఖాన్ వేసినటువంటి 11వ ఓవర్లో 4 కొట్టినటువంటి రహానే కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అంటే 200 స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ చేశాడు అజింక్య రహానే. 13వ ఓవర్ వేసినటువంటి శార్దుల్ ఠాకూర్ వరుసగా 5 వైడ్లు వేశాడు. అయితే అదే ఓవర్లో రహానేను అవుట్ చేసి ఎల్ఎస్జీకి బ్రేక్ ఇచ్చాడు శార్దుల్ ఠాకూర్. సో 35 బంతులు ఎదుర్కొన్నటువంటి అజింక్య రహానే 8 ఫోర్లు 2 సిక్సర్లతోటి 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రహానే 2వ వికెట్కు సునీల్ నరేన్తో కలిసి 23 బంతుల్లోనే 54 పరుగులు, 3వ వికెట్కు వెంకటేష్ అయ్యర్తో కలిసి 40 బంతుల్లోనే 71 పరుగులు జోడించాడు. అంటే సెకండ్ అండ్ థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్కి రహానే అటు సునీల్ నరేన్ తోటి ఇటు వెంకటేష్ అయ్యర్ తోటి ఇద్దరితో కలిపి మంచి భాగస్వామ్యాలను నెలకొల్పి కేకేఆర్ను పోటీలోకి తెచ్చాడు. సో రహానే అవుట్ అయ్యే సమయానికి కేకేఆర్ 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అంటే అప్పుడు కూడా కేకేఆర్ విజయం దిశగానే పయనిస్తుంది. ఇక 14వ ఓవర్ వేసినటువంటి రవి బిష్ణోయ్ కేవలం 4 పరుగులు ఇచ్చి రమన్దీప్ సింగ్ను అవుట్ చేశాడు. రమన్దీప్ సింగ్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక 15వ ఓవర్ వేసినటువంటి అవేష్ ఖాన్ కేవలం 7 పరుగులే ఇచ్చి అంగకృష్ రఘువంశీని అవుట్ చేశాడు. ఇక్కడే కేకేఆర్ మ్యాచ్ను కోల్పోయింది. సో 14, 15 ఓవర్లు కీలకంగా మారాయి ఈ ఇన్నింగ్స్లో. 14వ ఓవర్లో రవి బిష్ణోయ్ 4 పరుగులే ఇస్తే 15వ ఓవర్లో మరి అవేష్ ఖాన్ 7 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ 2 ఓవర్లలో కూడా 2 వికెట్లను కోల్పోయింది కేకేఆర్. సో 14, 15 ఓవర్లు చాలా కీలకంగా మారిపోయాయి. ఒక దశలో 162 ఫర్ 2గా ఉన్నటువంటి కేకేఆర్ స్కోరు ఏకంగా 177 ఫర్ 6గా మారింది. అంటే 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లను కోల్పోవడంతో ఇక ఎల్ఎస్జీ ఈజీగా విజయం సాధిస్తుంది అని అనిపించింది. 15 ఓవర్లు ముగిసేసరికల్లా మరి కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అప్పటికి కూడా కేకేఆర్ స్కోరు బ్రహ్మాండంగా మంచిగానే ఉంది, కానీ వికెట్లను మాత్రము కోల్పోయింది. ఆకాశ్దీప్ వేసినటువంటి 16వ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ కూడా అవుట్ కావడంతో ఇక కేకేఆర్ పని అయిపోయిందని అందరికీ అనిపించింది. శార్దుల్ ఠాకూర్ వేసినటువంటి 17వ ఓవర్లో తొలిబంతికి రస్సెల్ కూడా అవుట్ కావడంతో కేకేఆర్ అభిమానులలో ఉన్నటువంటి ఆశలు దాదాపుగా ఆవిరయ్యాయి. సో క్రీజ్లో రింకు సింగ్ ఒక్కడే చెప్పుకోదగ్గ బ్యాటర్ ఉన్నాడు. అతనికి తోడుగా బౌలర్ హర్షిత్ రాణా క్రీజ్లో ఉన్నాడు. సో ఏమైనా చేస్తే గీస్తే రింకు సింగే చేయాలి, ఇంకా మిగతా వాళ్ళు అందరూ బౌలర్లే. 17వ ఓవర్ వేసినటువంటి శార్దుల్ ఠాకూర్ రస్సెల్ను అవుట్ చేసి 9 అంటే 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక కేకేఆర్ విజయానికి చివరి 3 ఓవర్లలో 45 పరుగులు కావాలి. సో దిగ్వేష్ రాఠీ వేసినటువంటి 18వ ఓవర్లో కేవలం 7 పరుగులే వచ్చాయి. అంటే 14వ ఓవర్ నుంచి 18వ ఓవర్ వరకు ఈ 5 ఓవర్లలో
కేకేఆర్ అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోయింది. అక్కడే కేకేఆర్ వెనుకబడిపోయింది. ఇక కేకేఆర్ విజయానికి చివరి 2 ఓవర్లలో 38 పరుగులు కావాలి. అయితే చివరి 2 ఓవర్లలో రింకు సింగ్ అనూహ్యంగా రెచ్చిపోయాడు. అవేష్ ఖాన్ వేసినటువంటి 19వ ఓవర్లో ఒక 6, 2 4లతో కలిపి 14 పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 24 పరుగులు కావాలి. చివరి ఓవర్లో తొలి బంతిని హర్షిత్ రాణా ఎదుర్కొని 4 కొట్టాడు. రెండవ బంతికి హర్షిత్ రాణా డాట్గా ఆడితే మూడవ బంతికి సింగిల్ తీసి రింకు సింగ్కి స్ట్రైకింగ్ ఇచ్చాడు హర్షిత్ రాణా. అంటే చివరి ఓవర్లలో తొలి 3 బంతులకి 5 పరుగులు మాత్రమే వచ్చాయి. సో చివరి 3 బంతులను ఎదుర్కొన్నటువంటి రింకు సింగ్ వరుసగా 4, 4, 6 కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసి 4 పరుగుల స్వల్ప తేడాతోటి ఓడిపోయింది. సో ఆ 14వ ఓవర్ నుంచి 18వ ఓవర్ మధ్య ఒక్క భారీ షాట్ పడ్డా కూడా కేకేఆర్ విజయం సాధించేదే. సో అక్కడే మ్యాచ్ కోల్పోయింది కేకేఆర్. అంటే ఒక్క షాట్ పడినా కూడా కేకేఆర్ గెలిచేదే. ఇక చివరిలో అద్భుతంగా పోరాడినటువంటి రింకు సింగ్ 15 బంతులు ఎదుర్కొని 6 4లు 2 6లతోటి 38 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే హర్షిత్ రాణా 9 బంతులు ఎదుర్కొని 2 4లతోటి 10 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సో హర్షిత్ రాణా కూడా 9 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేశాడు కదా. అతడైనా రింకు సింగ్కి ఎక్కువ స్ట్రైకింగ్ ఇస్తే, అంటే 9 బంతులు ఎదుర్కోకుండా 2-3 బంతులు ఎదుర్కొని ఎక్కువగా రింకు సింగ్కు స్ట్రైకింగ్ ఇచ్చినా కూడా రింకు సింగ్ మ్యాచ్ను గెలిపించేవాడే. ఎందుకంటే గతంలో ఆ రికార్డు రింకు సింగ్ ఉంది చక్కటి ఫినిషర్గా. సో మొత్తానికి ఒక్క షాట్ తేడాతోటి మరి కేకేఆర్ మ్యాచ్ను కోల్పోయింది. ఇక ఎల్ఎస్జీ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఆకాశ్దీప్, శార్దుల్ ఠాకూర్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ ఈ ముగ్గురు తలా 1 వికెట్ తీయడం జరిగింది. అయితే ఒక దిగ్వేష్ రాఠీ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మొత్తంగా 5 బౌలర్లు తలా 4 ఓవర్లు బౌలింగ్ వేశారు. అయితే దిగ్వేష్ రాఠీ ఒక్కడే మాత్రమే మరి పరుగుల జోరుకు అడ్డుకట్ట వేయగలిగాడు. ఓవర్కి సగటున 8.2 చొప్పున దిగ్వేష్ రాఠీ పరుగులు ఇస్తే మిగతా బౌలర్లందరూ కూడా ఓవర్కి సగటున 11కు పైగా పరుగులు ఇచ్చారు. ఆకాశ్దీప్ ఓవర్కి సగటున 13.8 చొప్పున పరుగులు ఇస్తే శార్దుల్ ఠాకూర్ ఓవర్కి సగటున 13 చొప్పున, అవేష్ ఖాన్ 11.2 చొప్పున, రవి బిష్ణోయ్ 11.8 చొప్పున పరుగులు ఇచ్చారు. ఒక్క దిగ్వేష్ రాఠీ మాత్రమే ఒకే 1 వికెట్ తీసినప్పటికీ కేకేఆర్ బ్యాటర్ల జోరుకు కాస్త అడ్డుకట్ట వేయగలిగాడు. ఇక తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి ఎల్ఎస్జీ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి నికోలస్ పూరన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు టాస్ గెలిచినటువంటి కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టేటువంటి ఎల్ఎస్జీకి ఓపెనర్లు ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ వీరిద్దరు కూడా అద్భుతమైనటువంటి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ సీజన్లో ఇప్పటివరకు పెద్దగా రాణించినటువంటి మార్క్రమ్ ఈ మ్యాచ్ తోటి ఫామ్లోకి వచ్చాడు. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా వీరిద్దరు కలిసి 59 పరుగులు చేశారు. ఇక పవర్ ప్లే తర్వాత కూడా వీరిద్దరూ అదే స్థాయిలో రెచ్చిపోయి ఆడారు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఎల్ఎస్జీ వికెట్ నష్టపోకుండా 95 పరుగులు చేసింది. హర్షిత్ రాణా వేసినటువంటి 11వ ఓవర్లో మార్క్రమ్ బౌల్డ్ అయ్యాడు. 28 బంతులు ఎదుర్కొన్నటువంటి మార్క్రమ్ 4 4లు 2 6లతోటి 47 పరుగులు చేసి 3 పరుగుల తేడాతో తన హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఎయిడెన్ మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్ వీరిద్దరు కలిసి తొలి వికెట్కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక 11వ ఓవర్లోనే చివరి బంతికి మిచెల్ మార్ష్ 36 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మార్క్రమ్ అవుట్ అయిన తర్వాత 3వ స్థానంలో నికోలస్ పూరన్ బ్యాటింగ్కి వచ్చాడు. పూరన్ రాకతోటి కేకేఆర్ పరిస్థితి ఎలా ఉందంటే పెనం మించి పొయ్యిలో పడ్డట్లయింది. సో అటు మిచెల్ మార్ష్, ఇటు నికోలస్ పూరన్ వీరిద్దరూ కలిసి కేకేఆర్ బౌలర్లను చితకబాదారు. ప్రతి ఓవర్లో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిసిందని చెప్పాలి. 15 ఓవర్లు ముగిసేసరికల్లా ఎల్ఎస్జీ 1 వికెట్ నష్టానికి 170 పరుగులు చేసింది. ఇక రసెల్ వేసినటువంటి 16వ ఓవర్లో రింకు సింగ్కు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ అవుట్ అయ్యాడు. 48 బంతులు ఎదుర్కొన్నటువంటి మిచెల్ మార్ష్ 6 4లు 5 6లతోటి 81 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ సీజన్ మొత్తం కూడా మిచెల్ మార్ష్ ఒక్క మ్యాచ్లో తప్పితే అన్ని మ్యాచ్లలో కూడా బ్రహ్మాండంగా రాణించాడు. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు 30 బంతుల్లోనే 71 పరుగులు జోడించారు. మార్ష్ అవుట్ అయిన తర్వాత పూరన్ మరింతగా రెచ్చిపోయాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నటువంటి నికోలస్ పూరన్ తన సొంత దేశానికే చెందినటువంటి రసెల్ వేసినటువంటి 18వ ఓవర్లో ఏకంగా 3 4లు 2 6లతోటి 24 పరుగులు పిండుకున్నాడు. గతంలో రసెల్ బౌలింగ్లో ఆడటానికి చాలా ఇబ్బంది పడి చాలాసార్లు అవుట్ అయినటువంటి పూరన్ ఈ మ్యాచ్లో మాత్రము అతనిపైన రెచ్చిపోయి చితక్కొట్టాడు. ఇక 19వ ఓవర్ వేసినటువంటి హర్షిత్ రాణా 10 పరుగులు ఇచ్చి అబ్దుల్ సమద్ను అవుట్ చేస్తే 20వ ఓవర్ వేసినటువంటి వైభవ్ అరోరా 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఎల్ఎస్జీ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు సాధించగలిగింది. అంటే చివరి 2 ఓవర్లు హర్షిత్ రాణా కానీ అబ్దుల్ సమద్ కానీ వీరిద్దరు కూడా
పరుగులను నియంత్రించడంతో ఎల్ఎస్జీ 238 పరుగులకు పరిమితమైంది, కానీ లేదంటే 250 పరుగులు చేసేదే. ఇక కేకేఆర్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే దాదాపు అందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. హర్షిత్ రాణా 2 వికెట్లు, రసెల్ 1 వికెట్ తీసినప్పటికీ వీళ్ళు భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. ఒక వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా వీరు మాత్రమే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఈ విజయంతో ఎల్ఎస్జీ మొత్తం 5 మ్యాచ్లు ఆడి 3 గెలుపులు 2 ఓటములతోటి మొత్తం 6 పాయింట్లు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగితే, ఈ ఓటమితోటి కేకేఆర్ మొత్తం 5 మ్యాచ్లలో 2 గెలుపులు 3 ఓటములతోటి 4 పాయింట్లతోటి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది.